హాయ్ అండి. నా పేరు కీర్తన. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఎలాగైనా కష్టపడి ఐఏఎస్ అవ్వాలని నా ఆశ. ఈ మధ్య నాకు మా పక్క ఫ్లాట్‌లో ఉండే బృంద అనే ఒక 4 ఇయర్స్ పాప మంచి ఫ్రెండ్ అయింది. చూడ్డానికి చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంటుంది. 6 మంత్స్ బ్యాక్ వాళ్ళ నాన్న సూర్య గారు బృందాని తీసుకొని మా అపార్ట్మెంట్‌కి వచ్చారు. బృంద వాళ్ళ మదర్ చనిపోయిందంట. సూర్య గారే తనకి మదర్ అండ్ ఫాదర్‌గా మారి చూసుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఫాదర్ ఉండడం నిజంగా బృంద చేసుకున్న అదృష్టమే అనాలి. ఒకరోజు పాపకి స్కూల్ హాలిడే అని ఆఫీస్‌కి వెళ్తూ పాపని మా అమ్మకి అప్పగించి వెళ్లారు సూర్య గారు. కాసేపయ్యాక పాప, ఆంటీ నాకు నిద్రొస్తోంది. నాకు నా బెడ్ మీద నిద్రపోవడమే ఇష్టం. నన్ను మా ఫ్లాట్‌కి తీసుకెళ్ళవా అని అడిగింది. మరి కీస్ లేవు కదా బృందా అన్నాను నేను. డాడీ కీస్ నాకు ఇచ్చే వెళ్ళారంటీ, వెళ్దాం పదా అంటూ నన్ను తన ఫ్లాట్‌కి తీసుకెళ్ళింది. పాపని పడుకోబెట్టి వాటర్ కోసమని కిచెన్లోకి వెళ్తుండగా సూర్య గారి భార్య ఫోటో కనిపించింది. ఆవిడ నిజంగా చాలా అందంగా ఉంది. ఫోటో పక్కనే ఒక బుక్ కనిపించింది నాకు. ఏదో స్టోరీ బుక్లా అనిపించి ఓపెన్ చేశాను. కానీ అది స్టోరీ బుక్ కాదు. సూర్య గారు తన మెమొరీస్ అన్నీ ఒక కథలా రాసుకున్నారు. సూర్య గారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని నాకు కూడా ఎప్పటినుంచో క్యూరియాసిటీ ఉంది. అందుకే ఏదైతే అదైందని బుక్ చదవడానికి కూర్చున్నాను. నా పేరు సూర్య. నేను రాస్తున్న ఈ కథ వేరే ఎవరిదో కాదు, నాదే. నాకు 10 ఏళ్ల వయసున్నప్పుడు ఒకరోజు శ్రీవల్లి ఒక చేతికి తోలు సంచి వేసుకొని మరో చేత్తో అమ్మ వేలు పట్టుకొని అమాయకంగా నిల్చుంది. అదే మొదటిసారి నేను తనని చూడ్డం. మీనాక్షి ఆంటీ మా ఇంట్లో వంట పని కోసం వచ్చింది ఆ రోజు మా ఇంటికి. అమ్మ ఒప్పుకోవడంతో ఆ తర్వాత రోజు నుంచి మీనాక్షి ఆంటీ శ్రీవల్లితో సహా మా ఇంటికి వంట చేయడానికి వచ్చేది. శ్రీవల్లి స్కూల్కి వెళ్లకుండా వాళ్ళ అమ్మకు సహాయం చేస్తూ ఉండేది. అది చూసిన నేను అమ్మ నాన్నల్ని బలవంతంగా ఒప్పించి శ్రీవల్లిని నేను చదువుతున్న స్కూల్లోనే జాయిన్ చేసేలా చేశాను. అప్పటినుంచి మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నాకు సిబ్లింగ్స్ ఎవరూ లేకపోవడం వల్ల మేమిద్దరమే రోజూ కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇంట్లో కూడా కలిసి ఆడుకునేవాళ్ళం. ఏ చిన్న విషయమైనా ఒకరితో చెప్పకుండా ఒకరం ఉండలేకపోయేవాళ్ళం. సంవత్సరాలు గడిచిపోయాయి. నేను ఎంబీఏ కంప్లీట్ చేసి నాన్నతో పాటు బిజినెస్ చూసుకునేవాడిని. శ్రీవల్లి కూడా డిగ్రీ కంప్లీట్ చేసింది. ఒకరోజు మీనాక్షి ఆంటీ చాలా సంతోషంగా మా ఇంటికి వచ్చి వల్లికి మంచి సంబంధం కుదిరేలా ఉంది అమ్మగారు అంటూ మా అమ్మతో చెప్తోంది. ఆ మాట విని మా అమ్మ కూడా చాలా సంతోషించింది. కానీ నా మొహంలో మాత్రం కాస్త కూడా నవ్వు లేదు. ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తున్నాను. అసలు ఏం చేస్తున్నానో కూడా అర్థం కావడం లేదు. మనసంతా ఏదో అలజడి. తెల్లవారగానే ఫ్రెష్ అయి వల్లి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పెళ్లి గురించి అసలు తనేం ఆలోచిస్తుందో తెలుసుకోవాలని ఆతృతగా వెళ్ళాను. తీరా వెళ్ళాక ఇంటి డోర్ ఓపెన్ చేసుంది కానీ ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు. వల్లి గదిలోకి వెళ్ళాను. తను కూడా లేదు. అక్కడ ఉన్న స్టూల్కి కాలు అడ్డం పడి పడిపోబోయాను. బ్యాలెన్స్ చేసుకోవడానికి పక్కనే ఉన్న పరదా గట్టిగా పట్టుకోవడంతో ఆ పరదా ఊడిపోయింది. దాని వెనక గోడకి అతికించి ఉన్న నా ఫోటోలు కనిపించాయి. చిన్నప్పటి నుంచి నేను దిగిన ఫోటోలన్నీ సేకరించి తన గదిలో ఒక గోడకు అతికించి పెట్టుకుంది. అవి ఎవరికీ కనబడకుండా అడ్డుగా పరదా కట్టినట్లుంది. లవ్ షేప్లో ఉన్న ఫోటోలన్నీ గోడకు అందంగా అమర్చి ఉన్నాయి. మధ్యలో ఐ మిస్ యూ సూర్య అని రాసి ఉంది. అదంతా చూశాక నా కళ్ళు చెమ్మగిల్లాయి. నా మొహం సంతోషంతో వెలిగిపోతుంది. చాలా కాలంగా వల్లి నన్ను ఆరాధిస్తుందని అర్థమైంది. అంతలో మెట్లపై నుంచి శబ్దం వచ్చింది. మీనాక్షి ఆంటీ పైన బట్టలు ఆరేసి వస్తోంది. అది గమనించి పరదా కట్టేసి మీనాక్షి ఆంటీతో వల్లి ఎక్కడా అని అడిగాను. తెలీదు బాబు అని బదులిచ్చింది ఆంటీ. నేను చెరువు గట్టుకు వెళ్ళి కాసేపు కూర్చున్నాను. అంటే మా మధ్య స్నేహం ప్రేమగా మారి చాలా కాలం అయిందన్నమాట. నేనే గుర్తించలేకపోయాను. ఇన్నేళ్లుగా వల్లి నన్ను ఇంతలా ప్రేమిస్తూ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అయినా తను ఎలా చెప్తుంది? నేనే కదా ముందు చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఒకే ప్రాణంలో పెరిగాం.
అలాంటి మా ఇద్దరికీ వేరు వేరు జీవితాలు ఉంటే ఎలా తట్టుకోగలం? ముందు వల్లితో మాట్లాడాలి అని ధైర్యం తెచ్చుకొని తనని కలిశాను. ఏంటి వల్లి, త్వరలో నీకు పెళ్ళంట కదా? నీ బెస్ట్ ఫ్రెండ్ని, నాకు కూడా చెప్పలేదు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అంటూ కాసేపు తనని ఆట పట్టించాను. కానీ వల్లి ఏమీ మాట్లాడడం లేదు. తలదించుకొని నిలబడి ఉంది. తన దగ్గరికి వెళ్ళి నా చేతితో తన తల పైకెత్తాను. తన కళ్ళ నిండా నీళ్లున్నాయి. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని నేను ఎంతసేపు అడిగినా తను ఏం చెప్పడం లేదు. నీ భర్తను వదిలేసి వెళ్ళిపోతావని ఏడుపొస్తోందా అని అడిగాను. ఆ మాటకు అర్థం కానట్టుగా మొహం పెట్టి నా వైపు చూసింది. ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదా శ్రీమతి గారు అని పిలుస్తూ, నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం. నాదంటే ట్యూబ్లైట్ బుర్ర, నాకు వెలగలేదు ఇన్నాళ్ళు. నీకేమైంది? నీకు ఎప్పుడో అర్థమైంది కదా మన మధ్య ఉన్న ప్రేమ. చెప్పుండొచ్చు కదా నువ్వు నాతో అని అనగానే, నాకు కలలుగనే హక్కుందేమో కానీ వాటిని నిజం చేసుకునే అర్హత లేదు సూర్య అని సమాధానమిచ్చింది వల్లి. అమ్మగారు వాళ్ళు నన్ను నీతో స్నేహం చేయనివ్వడమే పెద్ద విషయం. వాళ్ళే నన్ను పెంచారు, చదివించారు. మరి వాళ్ళని బాధ పెట్టే పని నేను ఎలా చేయగలను? మన స్నేహానికి స్థాయి అవసరం లేకపోవచ్చు, కానీ నీకు భార్యను అయ్యేంత స్థాయి నాకు లేదు అని శ్రీవల్లి చెప్తుంటే నేను వెంటనే నా చేత్తో తన నోరు మూసేశాను. చిన్నప్పటి నుంచి నీ మాట వినబడకుండా ఒక్కరోజు కూడా గడవలేదు నాకు. అలాంటిది నువ్వు లేకుండా జీవితాంతం ఉండగలనని అనుకుంటున్నావా? ఇలాంటి ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని నువ్వు నాకు దూరమైపోతానంటే నేను అస్సలు ఒప్పుకోను. ఐ లవ్ యూ శ్రీవల్లి అంటూ నా ప్రేమను తనకు తెలియజేశాను. ఆ తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు. మా అత్తయ్య సావిత్రి చాలా ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె కూతురితో నా పెళ్లి చేసి మా రెండు కుటుంబాలని కలపాలని మా అమ్మ ఆశ. ఇక వాళ్ళని ఒప్పించడం నా వల్ల కాదని అర్థమై శ్రీవల్లిని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. బస్సు ఎక్కి బయలుదేరాం. ఎక్కువ జనమేం లేరు. చాలా వరకు బస్సు ఖాళీగా ఉంది. మొత్తంగా ఒక 20 మంది ఉండొచ్చు ప్రయాణికులు. బస్సులో మా పక్క సీట్లో ఒక జంట వాళ్ళ 2 ఏళ్ల పాపతో కలిసి కూర్చొని ఉన్నారు. పాప చాలా ముద్దుగా ఉంది. శ్రీవల్లి పాపని ఎత్తుకొని తనపై కూర్చోబెట్టుకుంది. మనం కూడా ఇంత ముద్దుగా ఉండే ఒక పాపని కని ఇంటికి తిరిగి వస్తే వాళ్ళు కూడా తప్పకుండా ఒప్పుకుంటారు. అవును సూర్య, నువ్వు చెప్పేది నిజమేనేమో అంటూ కాసేపు పాపను ఆడించింది వల్లి. నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నాను. పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా అని అడిగాను వాళ్ళని. లేదు, మా ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాం అంటూ సమాధానమిచ్చాడు ఆ అబ్బాయి. మా ప్రేమకి మా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో మేము ఇంట్లో నుంచి బయటికి వచ్చి పెళ్లి చేసుకున్నాం. పాపను చూసైనా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారేమో అన్న ఆశతో మా ఇంటికి వెళ్ళాం, కానీ వాళ్ళ మనసు కరగలేదు. అందుకే తిరిగి వెళ్ళిపోతున్నాం. నా భార్య పుట్టింట్లో కూడా మాకు ఎంట్రీ లేదు. పాపకి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు అందరూ ఉన్నా ఎవ్వరి ప్రేమకు నోచుకోలేకపోయింది. రేపు ఎప్పుడైనా సడన్గా మాకు ఏదైనా అయితే పాప పరిస్థితి ఏంటో కూడా తెలీదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ జంట. వాళ్ళ మాటలు విన్నాక నేను శ్రీవల్లి వైపు చూశాను. ఒకవేళ మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందా అనే అనుమానం కనిపించింది తన కళ్ళలో. నేను కూడా తన వైపు అలాగే చూస్తూ ఉన్నాను. తనకి ఏం చెప్పి ధైర్యం కలిగించాలో అర్థం కావడం లేదు నాకు. మా బస్సు ఫారెస్ట్ రూట్లో వెళ్తోంది. 2 కిలోమీటర్ల వరకు ఎటువైపు ఎలాంటి గ్రామాలు, పట్టణాలు ఉండవు. ఎలాగోలా వల్లి మనసులో భయాన్ని పోగొట్టాలని తనతో మాట్లాడే ప్రయత్నం చేసే లోపల ఎదురుగా లోడ్తో వస్తున్న ఒక లారీ మా బస్సును ఢీకొట్టింది. అంతే. 10 నిమిషాల తర్వాత నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూస్తే నాకు 4 అడుగుల దూరంలో వల్లి రక్తపు మడుగులో పడి ఉంది. తన తలకి బాగా గాయమైంది. కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. ఒక చేత్తో నన్ను అందుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అదంతా చూసిన నాకు ఒక్కసారిగా గుండె ముక్కలు అయింది. నా శరీరానికి తగిలిన దెబ్బలు ఏవీ నాకు అప్పుడు కనబడలేదు. వెంటనే లేచి తన దగ్గరికి వెళ్ళాను.
తను ఒక చేత్తో నా చెయ్యి పట్టుకొని మరో చేత్తో పాపను చూపించింది. పాప స్పృహలో లేదు. తన దగ్గరికి వెళ్ళి చూశాను. శ్వాస ఆడుతోంది. చుట్టూ చూస్తే అందరూ స్పృహ లేకుండా పడి ఉన్నారు. అక్కడ ఫోన్లో నెట్వర్క్ కూడా రావడం లేదు. శ్రీవల్లి కొన ఊపిరితో కొట్టుకుంటుంది. పాప తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరూ అప్పటికే కన్ను మూశారు. మళ్ళీ వల్లి దగ్గరికి వచ్చాను. ఆ పరిస్థితిలో కూడా తను నాతో ఒకే మాట మాట్లాడింది. నన్ను కాపాడడం కన్నా పాపని కాపాడడమే నీకు ఈజీ అవుతుంది. ఆలోచించకుండా వెంటనే పాపని తీసుకెళ్ళు అని. నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఆ పరిస్థితిలో శ్రీవల్లిని వదిలేసి వెళ్తున్నానన్న బాధని అనగదొక్కి పాపని ఎత్తుకొని పరిగెత్తడం మొదలుపెట్టాను. కొంతసేపటికి ఒక ఊరు కనిపించింది. దగ్గరలో ఉన్న హాస్పిటల్లో పాపని చేర్చాను. అంబులెన్స్ తీసుకొని యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళేసరికి శ్రీవల్లి చనిపోయి ఉంది. అది చూసి నాకు కూడా అక్కడికక్కడే చనిపోవాలనిపించింది. కొన్ని గంటల వరకు తన దగ్గర కూర్చొని ఏడుస్తూనే ఉన్నాను. అంతలో పాప జాగ్రత్త అని వల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. పాప తల్లిదండ్రులు బస్సులో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. ఆ తర్వాత నేను పాపకి ట్రీట్మెంట్ చేయించి తనని తీసుకొని ఈ ఊరు వచ్చేశాను. మా బిడ్డగా పెంచుకుంటున్నాను. అంతటితో నేను బుక్ మూసేశాను. వావ్! నిజంగా సూర్య గారు ఎంత గ్రేట్. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందే ఊపిరి వదులుతుంటే ఎంత నరకం చూసుంటారు. ఆ పరిస్థితిలో కూడా ఎవరూ తెలియని పాప గురించి ఆలోచించిన మీ జంట నిజంగా చాలా గొప్పది. ఆ తర్వాత రోజు నుంచి సూర్య గారు నాకు కొత్తగా కనిపించేవారు. నాకు తెలియకుండానే నేను ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. నేను ఎక్స్‌ప్రెస్ చేసినా కూడా నా ప్రేమను ఆయన ఒప్పుకోరని నాకు తెలుసు. అందుకే వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకొని మా అమ్మానాన్నల్ని తీసుకొని అక్కడికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక సూర్య గారి మేనత్త సావిత్రి ఎవరో కాదు, మా అమ్మే అని తెలిసింది. అంటే సూర్య నా బావ అని అర్థమైంది. ఇంటికి దూరమయ్యాక సూర్య గారి లైఫ్‌లో జరిగిందంతా నేను అత్తయ్య, మామయ్యలకు వివరించి చెప్పాను. వాళ్ళు బావని పిలిపించి బలవంతంగా అయినా సరే ఒప్పించి నాతో పెళ్లి జరిపించారు. కీర్తన ఐఏఎస్ అని అనిపించుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు మిసెస్ సూర్య అనే పిలుపు నాకు అంతకన్నా గొప్ప ఫీల్ ఇస్తుంది. పెళ్ళైన తర్వాత రోజు బావా, నీ గురించి వల్లి గురించి నాకు అంతా తెలుసు. వల్లిని మరిపించేంతగా నీ మీద ప్రేమ చూపించగలనో లేదో నాకు తెలియదు. కానీ నువ్వు కన్నబిడ్డలా పెంచుకుంటున్న బృందాన్ని నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను అంటూ నా ప్రేమను బావకి ఎక్స్‌ప్రెస్ చేశాను. మీకు నా కథలు గనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.